జై శ్రీకృష్ణ. కేవీఎల్ ఛానల్ కు స్వాగతం. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్య కురు సత్తమా. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. యజ్ఞము యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వా ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఈ విధంగా వేదాలు ఎన్నో రకాల యజ్ఞాల గురించి వివరించాయి. అవన్నీ వివిధ కర్మల నుండి పుట్టినవని అర్థం చేసుకొని ఆచరించినట్లయితే సంసార బంధముల నుండి విముక్తి పొందుతారు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓ అర్జున, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట ఓ అర్జున, నీవు మరల మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశులే అని, అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. పాపాత్ములందరికంటే పరమ పాపిష్టివారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు.